హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ వరల్డ్. ఈరోజు వచ్చేసరికి మా సాన్వికది ఫస్ట్ బర్త్డే అండి. ఫస్ట్ బర్త్డే కాబట్టి కొంచెం మనకున్నంతలో గ్రాండ్గా అయితే చేసుకోవడానికి ట్రై చేశాము. కొంచెం బెలూన్స్తో వాటితో డెకరేట్ చేశాము. కేక్ తీసుకొచ్చి పిల్లలందరినీ పిలిచామండి. వీళ్ళే మా ఇంటి దగ్గర ఉన్న పిల్ల సైన్యం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సాన్వికాని ఒక చైర్లో నుంచోబెట్టాము. చైర్లో నుంచోబెట్టిన తర్వాత క్యాండిల్స్ అవి వెలిగిస్తే లక్కీ అని సాత్విక్కే ఊదేస్తున్నారు. సాన్వికకి అసలు టైం ఇవ్వట్లేదు. సాన్విక ఏమో క్లాప్స్ అవి కొట్టుకోవడమే సరిపోతుంది. చూశారు కదా ఎంతమంది జనం వచ్చారో పిల్లల్ని తీసుకొని. నెక్స్ట్ అయితే మా వాణి శివ కలిసి కేక్ అయితే కటింగ్ చేయించారండి. అక్కడ కేక్ కటింగ్ చేస్తా అయితే ఫొటోస్కి పోజ్ ఇస్తున్నారనమాట. ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఫొటోసే కదండి మెయిన్. వాటినే కదా మన జ్ఞాపకాలుగా అయితే ఉంచుకుంటాము. కొంచెం చీదర చేసి పాప అయితే ఏడుస్తుందన్నమాట. 1 year బేబీయే కదా. నెక్స్ట్ అయితే కేక్ దానికైతే పెడుతుంటే నాకు వద్దంటుంది, అటు ఇటు తిరుగుతుంది. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ చేత అయితే పెట్టించాం. ఫస్ట్ సాత్విక్ చేత, నెక్స్ట్ అయితే మా లక్కీ గాడి చేత పెట్టించాము. వాళ్ళు పెట్టిన తర్వాత అయితే మా అత్తయ్య మామయ్య కూడా సాన్వికాకి కేక్ అయితే పెట్టారు. చిన్న పాప అయ్యేసరికి జస్ట్ పోజిస్తుంది తప్ప తినట్లేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నేను మా వారు అయితే పెట్టాము. అండ్ నెక్స్ట్ తర్వాత అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి అయితే అందరూ సాన్వికాకి అయితే బ్లెస్సింగ్స్ చెప్పేసి కేక్ అయితే పెడుతున్నారనమాట. మేము ఎప్పుడు ఇంతేనండి, సింపుల్గా ఇంట్లోనే డెకరేట్ చేసుకొని పిల్లలకైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ నాయిస్ అంతా ఎందుకని చెప్పి అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తానండి. బట్ ఒరిజినల్ వీడియోస్ పెడితే మామూలు నాయిస్ ఉండదు. హ్యాపీ బర్త్డే చెప్పడం, అరుపులు, కేకులు అన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మేము పెట్టిన తర్వాత అయితే మా మరిది వాళ్ళ వైఫ్ కూడా పెట్టారు. వాళ్ళు పెట్టిన తర్వాత అయితే మా సాన్విక ఫేవరెట్ మామ తేజ మామ కూడా పెట్టేశాడండి. దాని తర్వాత మా పిన్ని, అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ కేక్ పెట్టారు సాన్వికాకి. ఇంకా వచ్చిన వాళ్ళకి కేకు, చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ పంచేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.